అలానే శేషరావు మంత్రి లోకేష్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోల్స్ రాయిస్, హిందూజా లాంటి టాప్ వరల్డ్లో ఉండేటువంటి కంపెనీస్ని తీసుకురాడే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సుకి ఆహ్వానించడానికి లండన్ వెళ్ళారు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి పారిశ్రామికవేత్తల సదస్సు ఎలా జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అనే దాని మీద ఆయన సమాచారాన్ని అందజేశారు వాళ్ళకి. ప్రధానంగా ఏరోస్పేస్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ, క్వాంటమ్ కానీ, ఆక్వా, ఓడరేవులు ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము, వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఆ సమావేశానికి 14 లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి కంపెనీల అధిపతులు పార్టిసిపేట్ చేశారు. ఆ గదిలో ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి ఆ బాల్ రూమ్లో 14 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీల అధిపతులు పార్టిసిపేట్ చేశారు. లండన్లో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించారు పెట్టుబడులను ఆకర్షించడానికి, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి నారా లోకేష్. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద రికార్డు ఆయన సృష్టించబోతున్నారు అని చెప్పి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 15 నెలల పరిపాలనలో దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులను తీసుకొచ్చారు. 5 లక్షల ఉద్యోగాలని సృష్టించడానికి అనువైనటువంటి విధంగా పెట్టుబడులను తీసుకొచ్చారు. లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో క్రియేట్ చేయాలి. ఆ రికార్డ్ని బ్రేక్ చేసేలాగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లాంచ్ అయినాయి కొన్ని కంపెనీస్. 5 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ అలాగే ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు, దానికి సంబంధించి పెట్టుబడులు కూడా పెట్టారు కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలు, ఆ ఇండస్ట్రీస్లు అక్కడ లాంచ్ అవుతున్నాయి. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావాలి, ఓడరేవులు ప్రధానంగా ఓడరేవులు కాన్సన్ట్రేషన్ చేసుకొని అనేది ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి లండన్లో ఆయన పారిశ్రామికవేత్తలు వివరిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ని కనుక మనం చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతున్నారు నారా లోకేష్. దేవాంశ్ ఏ విధంగా అయితే చెస్లో రికార్డు సాధించారో అదే తరహాలో పెట్టుబడులు స్వీకరించడంలో తీసుకురావడంలో లోకేష్ అలాంటి రికార్డుని సృష్టించేటువంటి అవకాశం ఉంది. లండన్లో దిగ్గజ వ్యాపారవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం. లండన్లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్న ఆయన అక్కడ పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి ఏపీని ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్లో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన కార్పొరేట్ సంస్థల నికర విలువ $170 బిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారుగా 14 లక్షల కోట్లు ఉంటుందని ఆయన స్వయంగా వివరించారు. లండన్లోని సీనియర్ వ్యాపారవేత్తలతో జరిగిన ఈ భేటీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లోకేష్ పేర్కొన్నారు, ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్లో సీనియర్ వ్యాపార నాయకులతో చర్చిస్తున్నారు. ఈ గదిలో ఉన్న కార్పొరేట్ల నికర విలువ $170 బిలియన్ అని నా బృందం నాకు తెలియజేసింది అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్ట్నర్షిప్ సబ్మిట్ 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను ఆయన వివరించారు. గత 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులను అనుమతి
ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే పరిశ్రమల కోసం 1,00,000 ఎకరాల భూమిని కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని లోకేష్ చెప్పారు. ఇది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల ఉన్నటువంటి క్లస్టర్స్, పారిశ్రామిక క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి మీకు పరిశ్రమలు పెట్టడానికి భూములు మేము ఇస్తాం, మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. మరో ఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగం వంటి అంశాలను ఈ సమావేశంలో లోకేష్ హైలైట్ చేశారు. పెట్టుబడులతో పాటు శాశ్వత ఆర్థిక అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ఇది ఆ సదస్సులో పాల్గొన్నటువంటి వాళ్ళ కంపెనీల నికర విలువ అది. సో దాంట్లో లండన్ లో 150 మంది సీఈఓలతో మంత్రి నారా లోకేష్ రోడ్ షో, ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఏంటి అక్కడ అనుకోవచ్చు మీరు, లండన్ లో పోయి రోడ్ షో ఏంటని. లండన్ లో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇన్వెస్టర్స్ రోడ్ షో అని చెప్పి చేశారు. అక్కడ విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్ 2025కు గ్లోబల్ లీడర్లను ఆహ్వానించారు. సో 15 నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడులు వివరిస్తూ హిందూజా, రోల్స్ రాయిస్ వంటి దిగ్గజ సంస్థలతో ప్రత్యేక భేటీలు అయ్యారు ఆయన. రోడ్ షోకి 150 మంది పైగా గ్లోబల్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. ఇది పారిశ్రామికవేత్తల ఉన్నత స్థాయి రోడ్ షో అనమాట. ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో ఈ విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సబ్మిట్ 2025కి సన్నాహక ఒక రోడ్ షో లాగా అది పెట్టారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆహ్వానించేటువంటి కార్యక్రమం ఇది. లండన్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ హాల్మార్ కన్వెన్షన్ సెంటర్ లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 ఈ రోడ్ షో ప్రారంభమైంది. ఈ కీలక సమావేశంలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరోప్ విభాగం అధ్యక్షుడు హర్షుల్ అస్నాని, ఐసిఐసిఐ బ్యాంకు యూకే సిఇఓ రాఘవ్ సింగాల్, ఏపీఐఐసి వైస్ చైర్మన్ అభిషిక్త్ కిషోర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు గ్లోబల్ ఫండ్స్, తయారీ, సేవా రంగాలకు చెందిన 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసిన తీరును, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న విధానాలను వివరించారు. గత 15 నెలలలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఇవన్నీ కూడా వివరించారు. సో కాబట్టి ఇక్కడ చూడండి, దిగ్గజ కంపెనీలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, గిరి ఎనర్జీ, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సైయంట్, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రేడ్, టెక్నాలజీకి స్థిరమైనటువంటి అభివృద్ధి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ 150 కంపెనీల సీఈఓలతో రోడ్ షో నిర్వహించడంతో పాటు లోకేష్ గారు లండన్ లో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైలైట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ నికర విలువ 14 లక్షల కోట్ల రూపాయలు ఉండే ప్రతినిధులతోటి ఆయన భేటీ కావడం అంటే డెఫినెట్ గా ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన అనుకున్న విధంగా కంపెనీలు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. మరి ఆయన ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.